తెలంగాణ యాత్రకు సిద్ధమయ్యారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ నెల చివరి వారంలో యాత్ర చేపట్టబోతున్నారు. అన్ని జిల్లాలను కలుపుకుంటూ ఫిబ్రవరి వరకు యాత్ర చేయబోతున్నారు. యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు కవిత. ఈ యాత్రలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు కవిత. దీనిపై ఇప్పటికే మేధావులు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కవిత. పార్టీకి దూరమైనప్పటికీ ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేపట్టినా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫోటో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న కవిత ఇక మీదట కేసీఆర్ ఫోటో లేకుండానే రాజకీయంగా ముందుకు సాగాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇకపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో వాడకూడదని జాగృతి శ్రేణులకు ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ఫోటోకు బదులుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు డిజైన్ చేయించాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక కవిత ఈ నెలాఖరులో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావాలని, రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోవడానికి క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని భావిస్తున్నారు. ఈ యాత్ర సాదాసీదాగా కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు కవిత. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించాలని, కనీసం 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని కవిత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటు జిల్లాల పర్యటనలో కవిత వివిధ వర్గాలతో సమాలోచనలు జరపబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం, పార్టీతో దాదాపుగా తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలి అనే అంశాలపై క్షేత్రస్థాయిలో చర్చించబోతున్నారు. భవిష్యత్ నిర్ణయాలకు ఈ యాత్రను ఒక వేదికగా తీసుకోబోతున్నారు కవిత.